ఫ్రెండ్స్ ప్రియుడు అయితే ఇచ్చేసారుగా ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబరే నిన్న పంపించినారు. ఈ సాంగ్ మీద అయితే సెయింట్ బ్రాని సెండ్ చేసినారు. అందుకే ఈరోజు అయితే చేసిన చాలా సింపుల్ అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా డిస్క్రిప్షన్ కింద చాలామంది అడుగుతున్నారు, ఇంపోర్ట్ కావడం లేదు బ్రో అని అడుగుతున్నారు. మీకు డిస్క్రిప్షన్ కింద ప్రాబ్లం లింక్ అనేది చేసింటాం. వీడియో అయితే చూడండి, మీకైతే వీడియో అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో అర్థమవుతుంది. అది అలాగే వీడియో అయితే అర్థం కాలేకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రీల్ 26 అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకునండి. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసిన ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించి చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్కి వచ్చేసేయండి. ఇలా బీక్మర్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాండి. ఇలా బీక్మర్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఇమేజ్ దగ్గరకు వచ్చేసి మీకు టెస్ట్ యానిమేషన్ అయితే ఇచ్చేసింటాను. మీరు ఏం టచ్ చేయకండి. మీకు టెస్ట్కి కలర్ చేంజ్ చేసుకున్నారంటే ఇలా టెస్ట్ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్కి వచ్చేసి మీకు ఏ కలర్ కావాలండి ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకున్నాండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉంటుందో ఈ ఫొటోస్ మీద క్లిక్ చేసుకున్నాండి. కలర్ అండ్ ఫీల్డ్కి వచ్చేసి మీరు అదేసి మా ఫొటోస్ ఏదైనా ఒక ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటే ఈ ఫోటో అయితే ఇలా చేసుకున్నాండి. మీకు అడ్జస్ట్మెంట్ కాలేకపోతే ఇలా అడ్జస్ట్మెంట్ ఫింగర్స్తో ఇలా ఫింగర్స్తో అయినా జూమ్ అయినా పెంచుకుని ఇలా ఫింగర్స్తోనే ఇలా జూమ్ అయినా పెంచుకున్నాండి. చాలా సింపుల్గా అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టేస్తున్నాండి. ఇలా సింపుల్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో ఫోటో కానీ సేమ్ టు యాక్టివ్గా రీప్లేస్మెంట్ అంటే సేమ్ టు ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాండి. ఈ ఫోటో అయితే రీప్లేస్మెంట్ పెట్టేస్తున్నా. ఈ ఫోటో అనేది కొంచెం ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ కలగకుండా ఫింగర్స్ ఇలా చెప్తున్నా. ఇలా ఫింగర్స్తో ఇలా 3 hours మీద చేసుకుని ఫుల్ కంపోజిషన్ ఇలా అయితే ఇలా ఫింగర్స్ ఇలా జూమ్ పెంచుకునండి. ఇలా జూమ్ అయితే పెంచుకుని ఇలాగే యాడ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటో కానీ అంతే సేమ్ టు రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఫోటో అనేది ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటే ఈ ఫోటో కానీ ఇలా జూమ్ అయితే పెంచుకొని ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తుందండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 12 millisecond దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో ఉంటుందిగా ఈ ఫోటోకి అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తుందండి. 2 times ఈ ఫోటో అయితే ఇలా 2 times ఒకే సేమ్ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటో అయితే ఇలా యాడ్ చేస్తున్నా, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 13.46 millisecond దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా ఫొటోస్ అనేది లాస్ట్ బీక్మర్ దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి. నేను ఏ విధంగా అలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ సేమ్ టు అలాగే యాడ్ చేసి ఫొటోస్ అయితే ఇలా లాస్ట్ బీక్మర్ దగ్గరికి అయితే యాడ్ చేసుకునండి. ఇలా ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేస్తున్నాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకుంటున్నాం. ఇలా ఫొటోస్ అన్ని ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సెపరేట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కీ యానిమేషన్లో చూసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ ఎత్తేసేయండి. కాపీ లేయర్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ బయట ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 13.46 millisecond దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్ట్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ అప్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ అయితే చేసి ఇలా జూమ్ అయితే పెంచుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలా ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇంకో ఫోటో కానీ ఇలా అంటే జూమ్ అయితే పెంచుకోండి. ఇలా ఫింగర్స్ ఇలా జూమ్ అయితే పెంచుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అనేది మళ్ళీ ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్ చేసుకునే అవసరం లేదు. ఇలా అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇలా మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత ఇలా జూమ్ అయితే పెంచుకొని ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. అలా సేమ్ ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకొని ఇలా జూమ్ అయితే పెంచుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ ఈ ఫోటో కానీ అంటే జూమ్ అయితే ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కనే షేర్ కనపడుతుంది కదా. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.